ఒంగోలు కీలక నేతతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. వైసీపీకి చెందిన ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు మరికొందరు కూడా జనసేనలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక మరికొందరు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుల ద్వారా రాయబారం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు కీలక నేతతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. వైసీపీకి చెందిన ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు మరికొందరు కూడా జనసేనలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక మరికొందరు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుల ద్వారా రాయబారం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు కీలక నేతతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పర్విని మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయితే కొద్దిసేపటి క్రితం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వ వీపుగా పనిచేస్తున్నటువంటి సామినేని ఉదయభాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. పార్టీ కార్యాలయం వద్ద ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సామినేని ఉదయభాను గత ప్రభుత్వంలో ప్రభుత్వ వీపుగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. జగ్గయ్యపేట మరియు ఎన్టీఆర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సపరేట్ గా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా క్యాడర్ మంచి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకి గుర్తింపు ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు జిల్లాలో ప్రతి ఒక్కరితోటి సమన్వయంగా నడుపుకుంటూ పోయినటువంటి ఘనత కూడా ఆయనకు ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉండడంతో జనసేన పార్టీలో సామినేని ఉదయభాను కనుక చేరినట్లయితే కనుక ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మంచి పదవి కూడా ఆయనకి పార్టీ తరఫున కూడా లభించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నేతలందరితో కూడా కలిసి ఆయన వైసీపీ పార్టీ నుంచి భారీ చేరికల్ని జనసేనకు చేర్చేటటువంటి అవకాశం ఉండడంతో ఎవరెవరిని తీసుకోవాలి అనే అంశం పైన ఏ అంశాలు అయితే ఉండాలి, వచ్చేటటువంటి నాయకుల్లో ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 22 లేక 24వ తారీఖున జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆయన పార్టీలో చేరబోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు దానికి సంబంధించి ఏ రోజు చేరితే బాగుంటుంది, ఏ విధంగా చేరితే బాగుంటుంది, క్యాడర్ని ఏ విధంగా తీసుకురావాలి, ఎంతమందిని తీసుకురావాలి, ఎవరెవరు కండువా కప్పించుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు
సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా ఆయనతో చర్చించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మంగళగిరి కేంద్ర కార్యాలయం పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఆయన భేటీ ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.